హాయ్ ఎవరివన్. మనం ఏఎల్పి సిబిటి 2 ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం అండి. ఆ టాపిక్లో భాగంగానే మనం హీట్ అండ్ టెంపరేచర్కి సంబంధించి లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేది నేర్చుకున్నామండి. అయితే ఈ క్లాస్లో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ సంవత్సరంలో ఏ క్వశ్చన్స్ అడిగాడు, అలాగే ఏ విధంగా మనల్ని ఏ ఏరియా నుంచి మనల్ని క్వశ్చన్స్ అడగడం అనేది జరుగుతుంది అనేది మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అలాగే కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. క్వశ్చన్ ఇన్ డెప్త్ ఏ విధంగా ఇచ్చాడు ఏంటనేది మనకి క్వశ్చన్స్ చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుందండి. సరే, లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూడండి, మనకి 2016 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనని ఈ హీట్ అండ్ టెంపరేచర్ మీద ఈ క్వశ్చన్ అడగడం జరిగిందండి. 2016 ఆర్ఆర్బి ఏ క్వశ్చన్ అడిగాడో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటంటే మనందరికీ తెలుసండి, కెల్విన్. కెల్విన్ అనేది టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్. సో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. చూడండి, ఇది మనల్ని ఎప్పుడు అడిగాడు? 2018 ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగాడు. 2018 ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో. సో ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. చూడండి, ద నార్మల్ బాడీ టెంపరేచర్. ద నార్మల్ బాడీ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్. మన బాడీ నార్మల్ టెంపరేచర్ ఏంటంటే 37 డిగ్రీ సెంటీగ్రేడ్. మరి దీన్ని మనం కెల్విన్లో కనుక చెప్పాల్సి వచ్చింది అనుకోండి, చూడండి 37 డిగ్రీస్ని మనల్ని కెల్విన్లోకి మార్చమన్నాడు అనుకోండి, ప్లస్ 273 యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఎంత అవుతుంది? 310 డిగ్రీస్ కెల్విన్. సో మనం ఈ విధంగా సైన్ కన్వర్షన్స్ అంటే టెంపరేచర్ కన్వర్షన్స్ కూడా నేర్చుకోవాలండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చాడు? 2017 ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఇచ్చాడండి. ఈ క్వశ్చన్ 2017 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఇచ్చాడు. చూడండి క్వశ్చన్ ఏంటో, ది ప్రాసెస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ త్రూ ఏ మీడియం వితౌట్ యాక్చువల్ మోషన్ ఆఫ్ ద మీడియం ఈజ్ కాల్డ్ అని అడుగుతున్నాడండి. సో యాక్చువల్గా మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఎన్ని రకాలండి? కండక్షను, కన్వెన్షను, రేడియేషన్. ఈ మూడు పద్ధతిలో మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. సో అవి ఒకసారి చూద్దాం. చూడండి ఏ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బౌల్ అనేది ఉంది. ఈ బౌల్ కింద మనం ఫైర్ అనేది కనుక తగిలించినట్టయితే దీంట్లో కొన్ని వాటర్ అనేవి ఉన్నాయి అనుకుందామండి. కొన్ని వాటర్ అనేవి ఉన్నాయి. అలాగే దీని యొక్క హ్యాండిల్ ఇది ఇట్లా ఉంది. అయితే డైరెక్ట్గా మనం కనుక ఈ హ్యాండిల్ని పట్టుకున్నాం అనుకోండి, చూడండి ఈ హ్యాండిల్ని మనం డైరెక్ట్గా పట్టుకున్నాం అనుకోండి, మనకి కొంత హీట్ అనేది మనం ఫీల్ అవ్వడం జరిగింది. ఈ హ్యాండిల్ని పట్టుకుంటే మనం అలా ఫీల్ అయిన హీట్ని మనం అలా ఫీల్ అయిన హీటింగ్ ప్రాసెస్ని మనం కండక్షన్ అని అంటామండి. మరి కన్వెన్షన్ అంటే ఏదైతే ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి, బౌల్లో కింద గ్రౌండ్ బౌల్ పైకి వెళ్తాయి, డెన్సిటీ తగ్గిద్ది. సో హాట్ ఎయిర్ డెన్సిటీ తగ్గితే అది పైన గ్రౌండ్ లెవెల్ కంటే కొంచెం పైన అలా ఉండిద్ది. అలాగే వాటర్ కూడా డెన్సిటీ కనుక తగ్గిందంటే పైకి వెళ్ళిపోతాయి. వేడిగా ఉండే వాటర్ అంతా పైకి, చల్లగా ఉండే వాటర్ అంతా కిందకి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మాలిక్యులర్ మూమెంట్. సో మాలిక్యులర్ మూమెంట్ అనేది కన్వెన్షన్ ఫార్మ్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్కి ఎగ్జాంపుల్ అనమాట. మరి నెక్స్ట్ రేడియేషన్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పిల్లోడు ఉండి చలిమంట కాసుకుంటాడు అనుకోండి పొయ్యి దగ్గర. ఇక్కడ ఈ వేడి ఏదైతే పొయ్యిలో నుంచి మనకి వచ్చే వేడి మనం చలి కాసుకుంటే మన చేతులకి ఏ విధంగా అయితే తగ్గిద్దో దాన్ని మనం రేడియేషన్ ప్రాసెస్ అంటాం. అయితే ఈ రేడియేషన్ ద్వారా ఈ ట్రాన్స్ఫర్ అవడానికి మీడియం అనేది అవసరం లేదు. కానీ కండక్షన్కి, కన్వెన్షన్కి మీడియం కంపల్సరీ కావాలి, మీడియం. సో ఈ క్వశ్చన్ మనల్ని ఎప్పుడు అడిగాడు చూడండి, 2017 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగాడు. ఇవన్నీ మనం సింపుల్గానే ఇస్తాడండి. కానీ మనం ఏంటంటే అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి, అలాగే ఆ టెన్షన్లో క్వశ్చన్ పూర్తిగా చదివే ప్రయత్నం కూడా చేయం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి,
In which of the following method does heat transfer without the need ఫర్ ఏ మీడియం? హీట్ ట్రాన్స్ఫర్ అనేది మీడియం లేకుండా ఏ ప్రాసెస్లో జరిగింది అని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ చూడండి, 2019 గ్రూప్ డిలో ఇచ్చాడు. 2019 అప్పుడు గ్రూప్ డి మూడు నెలలకు పైగా జరిగింది. టఫ్ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనకి ఆన్సర్ ఏంటంటే రేడియేషన్లోనే మనకి మీడియం అవసరం లేకుండా హీట్ ట్రాన్స్ఫరింగ్ అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. When a body absorbs heat, temperature increases. అంతే కదా, సరౌండింగ్స్లో నుంచి టెంపరేచర్ కనుక ఒక బాడీ అబ్జర్వ్ చేసుకుంది అనుకోండి, దాని యొక్క టెంపరేచర్, ఆ బాడీ యొక్క టెంపరేచర్ కూడా పెరిగింది. సో నెక్స్ట్ చూద్దాం చూడండి. టు ఇంక్రీజ్ heat required to of 1 kg of substance 1 degree centigrade. మనం లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేర్చుకున్నామండి ఈ స్పెసిఫిక్ హీట్ యొక్క డెఫినేషన్. ఇది స్పెసిఫిక్ హీట్ యొక్క డెఫినేషన్ అండి. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ టు 1 degree centigrade. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి స్పెసిఫిక్ హీట్ అండి. స్పెసిఫిక్ హీట్ అన్నా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అన్నా ఒకటేనండి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మన ఆన్సర్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడండి? 2015లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ హ్యాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? దీన్ని కూడా మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మిగిలిన వాటన్నిటిలో కంటే. సో వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎక్కువ. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ది టెంపరేచర్ అట్ విచ్ ఆల్ మాలిక్యూల్ మోషన్ సీజెస్ ఈస్ కాల్డ్. సారీ అండి, ఇక్కడ మాలిక్యులర్ మోషన్ కాజెస్, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ పడింది. సో మాలిక్యులర్ మోషన్ గురించి అదే ఇందాల మనకి ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్లో 3 చెప్పాము, కండక్షన్, కన్వెక్షన్, అలాగే రేడియేషన్, అవి ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. సారీ అండి, క్వశ్చన్ మనం తప్పుగా చదివాము. ఒకసారి క్లియర్గా చదువుదాం చూడండి. ద టెంపరేచర్ అట్ విచ్ ఆల్ మాలిక్యులర్ మోషన్ సీజెస్, ఇది కరెక్టేనండి, ఈజ్ కాల్డ్. మనం క్వశ్చన్ చదివేటప్పుడు కొంచెం క్లియర్గా చదవడం అనేది ఇంపార్టెంట్. దీన్ని బట్టి మన అర్థం అయ్యేది ఏంటంటే, క్వశ్చన్ చదివేటప్పుడు చాలా కేర్ఫుల్గా చదవడం ఇంపార్టెంట్ అండి. మాలిక్యులర్ మోషన్ అనేది ఎప్పుడు ఆగిపోయింది, ఏ టెంపరేచర్ కాడ అని అడుగుతున్నాడు మనల్ని. సో వాటర్ అనేది ఫ్రీజ్ అయినప్పుడు దాంట్లో ఉండే మాలిక్యూల్స్ యొక్క మోషన్ అనేది కూడా ఫ్రీజ్ అయింది. వాటర్ ఫ్రీజింగ్ పాయింట్ ఎంత అండి? 0 degrees centigrade. మరి అది కెల్విన్స్లో కానీ ఫారెన్హీట్లో కానీ చెప్పాలంటే, మనం ఫారెన్హీట్కి వచ్చేసి 32 degrees ఫారెన్హీట్ కూడా వాటర్ ఫ్రీజ్ అయింది. మనం ఒకసారి క్వశ్చన్ క్లియర్గా చూడండి. ద టెంపరేచర్ అట్ విచ్ ఆల్ మాలిక్యులర్ మోషన్ సీజెస్ ఈస్ కాల్డ్. ఈ 0 degree centigrade కూడా మనకి మాలిక్యులర్ మోషన్ అనేది జరిగిద్దండి అంటే మేబీ జరగకపోవచ్చు. కానీ 0 degree centigrade కూడా మనకి వాటర్ అనేది ఫ్రీజ్ అయ్యి అట్లాగే ఉండవు కదండి. దానికి కొంచెం హీట్ అనేది ఉంటే అది వాటర్గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో అది వాటర్గా ఫామ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే, దాంట్లో మాలిక్యులర్ మోషన్ అనేది జరుగుతుంది అని అర్థం. సో 0 degree centigrade కాదు. మరి థియరిటికల్గా మనం చెప్పుకుంటే మనకి -273 degrees centigrade, -273 సెంటిగ్రేడ్ అంటే ఏంటంటే, ఈ -273 degree centigrade దగ్గర వాటర్ అనేది పూర్తిగా అబ్సల్యూట్ 0 టెంపరేచర్కి వెళ్ళిపోతుంది. ఏ బాడీ అయినా సరే అక్కడ మాలిక్యులర్ మూవ్మెంట్ అనేది అసలు జరగదు. సో మన ఆన్సర్ వచ్చేసి
-273 degrees centigrade. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఇది మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాండి ఈ డెఫినేషన్. ద లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ హీట్ నీడెడ్ టు కన్వర్ట్ 1 kg of substance from solid to liquid at constant temperature. సో ఇదండి మనకి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ యొక్క డెఫినేషన్. సో మన డెఫినేషన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుందండి ఎగ్జామ్లో. సో మన డెఫినేషన్స్ కూడా క్లియర్ కట్గా నేర్చుకొని వెళ్ళాలి. సో క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. ఇది మనని 2017 RRB ALP ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సో మనకి ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ALP మనకి చాలా ఇంపార్టెంట్, మన ఎగ్జామ్ కూడా ప్రజెంట్ అదే కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఏ లిక్విడ్. లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ మీద ప్రెజర్ ఎఫెక్ట్ ఏంటి అంటే చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను. దీని గురించి లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. 2 బౌల్స్ తీసుకుందాం. ఒకటేమో ఓపెన్గా 2 బౌల్స్లో కొంత వాటర్ పెట్టి ఒకటేమో ఓపెన్గా వాటర్ని బాయిల్ చేస్తాము. ఇంకొక బౌల్ ఏమో ఒక ప్లేట్తో క్లోజ్ చేసి వాటర్ బాయిల్ చేస్తాము. సో ఇక్కడ మీరు కనుక ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఉండే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ 1 atm ఉంటుందండి. మరి ఇక్కడ ఉండే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఎంత అంటే చెప్పుకుందాం చూడండి. ఇక్కడ ఫస్ట్ బౌల్లో ఈ వాటర్ అనేది బాయిల్ అయిపోయి దీని యొక్క స్టీమ్ అనేది అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది. సో అట్మాస్ఫియర్లోకి వెళ్తున్నా సరే దీని మీద కొంత ప్రెజర్ అనేది అప్లై. ప్రెజర్ ఎంత అంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్. సో దీని యొక్క బాయిలింగ్ టెంపరేచర్ వచ్చేసి 100 degrees centigrade. ఇదంతా మనకు తెలిసింది. కానీ సెకండ్ బౌల్లో చూడండి, ఈ బౌల్లో మనం దీని మీద ప్లేట్ అనేది వేసామండి బౌల్ మీద. సో ఈ వాటర్ అనేది ఏదైతే లోపల మనకి వాటర్ బాయిల్ అవుతున్నాయో ఈ బాయిల్ అవుతున్న వాటర్ యొక్క స్టీమ్ అనేది బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్ళకుండా మళ్ళీ రిటర్న్ మళ్ళీ వస్తుందండి బౌల్లోకి. సో ఈ బౌల్లోకి వచ్చే స్టీమ్ యొక్క ప్రెజరు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కంటే ఎక్కువే ఉంటుందండి. కంటెంట్ బట్టి ఉంటుంది. సో అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కంటే ఎక్కువే ఉంటుంది కాబట్టి అబోవ్ 1 అట్మాస్ఫియరిక్ కాబట్టి 1.5 లేదా 2 అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్ అనుకుందామండి. 2 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అనుకుందామండి. సో ఇలా ఉంటే దీని యొక్క టెంపరేచర్ అనేది ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంది కదండి. సో దీని యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees నుంచి సో 150 అని అనుకుందామండి. ఎగ్జాంపుల్ యాక్చువల్గా అయ్యేది ఏంటంటే 120 అరౌండ్ మనం 1 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ 1.5 to 2 అట్మాస్ఫియరిక్ ప్రెజర్స్తో మనం బాయిల్ ప్రెజర్ అప్లై అయితే దాని యొక్క టెంపరేచర్ అరౌండ్ 120 degrees centigrade ఉండే అవకాశం ఉందండి. సో మనం అదే వేసుకుందాం 120 degrees centigrade. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రెజర్ పెరిగినప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అయిద్దా లేదా. సో ఇఫ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెజర్ ఆన్ బాయిలింగ్ పాయింట్ ఇస్ ద బాయిలింగ్ పాయింట్. సో ప్రెజర్ కనుక ఇంక్రీజ్ అయితే బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఇదండి ఈరోజు మన క్లాసు. మిగిలిన క్వశ్చన్స్ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, స్పీడు, అలాగే వెలాసిటీ ఇట్లాంటి వాటి గురించి కూడా నేను మీకు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడితో మన క్లాస్ అనేది క్లోజ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్.